ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమును నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను ఏ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించింది. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపామయముల తండ్రి, బంగారు స్తోత్రాలు స్థుతులైనా కంపల్సరిగానైనా ప్రభావ నీ ఆజ్ఞ దేన్ని కూడా మేము ఆశించకూడదని నీ బైబిల్ సెలవిస్తున్నాయి. ఒక్కడు కొత్తగా జన్మిస్తేనే తప్ప నీ రాజ్య బిడ్డనైనా బాప్టిజం తీసుకున్నాక మేరీ అని పెట్టబడుతుంది కాబట్టి అయా కొత్త జీవితం కొత్త పేరునైనా ప్రభావ ఆ బిడ్డకి నమోదు చేయబడుతుంది కాబట్టి ఒకసారి జ్ఞాపం చేసుకునైనా ఇదిగోనైనా మరి ఈ లోకాన్ని చూసి మోసపోకుండా ఈ రంగులను చూసి మోసపోకుండా తండ్రి యథార్థంగా జీవించే కృపని అటు ధన్యత నేటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా నిన్ను గణపరిచే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. చక్కగా తల్లిదండ్రులు మార్చేయండి దేవా. ఇదిగోనైనా ప్రభా నీ రక్తముని నీ శరీరాన్ని ప్రతి నెల భుజిస్తుంది కాబట్టి దేవా నువ్వు వచ్చేంత వరకు మీరు సహాయం చేయమని చూడాలి. అలాగే ఇప్పుడు ఇచ్చే దైవజనులను బట్టి మీకు వందనాలు, వారి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు, వారి బంధువులను బట్టి మీకు వందనాలు. అయా ఇదిగోనైనా ప్రభు మరి సాల్మన్ గారిని బట్టి ఇదిగో దాసనని బట్టి నైనా ఇంకో దైవజనుని బట్టి ఇటర్బాబు గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. దూర ప్రాంతం నుంచి మేమందరము కలుస్తూ ఉన్నది అది ఎంతో సంతోషం. అయ్యా మేము బాప్టిజం ఇస్తూ ఉండగా నాయన ఎవరు బలవంతము లేదు కాబట్టి తన ఇష్టముగా తీసుకుంటుంది కాబట్టి దేవా మీరే జ్ఞాపం చేసుకుని తన జీవితంలో అనేక ఘనమైన కార్యములు జరిగించి మీ నామానికి మీ బిడ్డని మీరు క్షమిస్తూ మీ కౌగిట్లో దాచుకుని అయినా ఆ బిడ్డని భద్రంగానైనా ప్రభావ మీరు ప్రేమించమని యేసు పరిశుద్ధ నామములను వేడుకున్నాము తండ్రి. ఆమేన్.